వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ మీకు ప్రత్యేకంగా చూపించవలసింది ఏంటంటే నిలవ పచ్చడి పుల్లగోంగూరతో ఆవకాయ పడదామని చెప్పి. ఏమ్మా, ఎందుకంటే మాకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కావలసినవారు ఆరు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు హైదరాబాద్లో. గృహప్రవేశం ఉంది. ఏమ్మా, సాయమ్మను పట్టి విని చేతులతో అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం అండి. అలాగే తప్పకుండా పట్టిస్తానని చెప్పి ఇప్పుడు నిన్న సాయంకాలం నుంచి మొదలు పెట్టాను. ఇవన్నీ శుభ్రంగా గోంగూర పట్టుకొచ్చి గోంగూర కోయించుకొచ్చాను. మా అమ్మగారు ఊరు చూడటం కదా, ఊళ్ళోకి వెళ్ళి మా మేనల్లుడి తెమ్మంటే పొలం వెళ్ళి పట్టుకొచ్చాడు. ఒక ఆడావిడ పీకి చక్కగా ఇచ్చింది. అక్కడ కూడా వీడియో తీసుకుని పట్టుకొచ్చాడు అన్నమాట. ఎందుకంటే నీకు నచ్చదమ్మా, ఎక్కడో తెచ్చానంటామని చెప్పి, సర్లే అని చెప్పి రాత్రి అంతా శుభ్రం చేసుకుని పొద్దున్న శుభ్రంగా కడుక్కుని క్లాత్ మీద ఆరబెట్టుకుని ఇప్పటికి కరెక్ట్గా 11:30 అయింది. ఇవన్నీ ప్రిపేర్ అయ్యేటప్పుడు రండి బంగారం చూపిస్తాను. అమ్మా, ఇదిగో 100 రూపాయల గోంగూర 2 కేజీలు వచ్చిందిరా. 2 కేజీలు ఇదిగో చక్కగా పుల్ల గోంగూర. తయారైన గోంగూర మొక్క కూడా పెద్దగా ఎదగల, ఎందుకంటే మంచు కదా. వానాకాలం గోంగూర అయితే బాగా ఎదిగిపోద్ది. ఇప్పుడు ఆరిపోయి ఉంది కదా నేల, కురసగానే ఉందన్నమాట. ఇదిగో చక్కగా 2 కేజీలు 2 కేజీలు అయింది. ఓకేనమ్మా, నాకు ప్లేస్ లేదు కదా మీకు అన్ని చూపించడానికి. ఇదిగో రండి. గోంగూర ప్రాసెస్ అయిపోయింది కదా. 150 గ్రాములు వేసుకోవాలి కేజీకి ఎండుమిరపకాయలు. ఇది 300 గ్రాములు. 2 కేజీలు గోంగూరకి కేజీ వేడిశనగ నూనె. అమ్మా, 25 గ్రాములు ధనియాలు. ఓకేనమ్మా. ఇదిగో చింతపండు కేజీకి 100 గ్రాములు పడుతుంది. పుల్ల గోంగూర అయినప్పటికీ 100 గ్రాములు వేసేసుకుంటేనే ఆ పులుపు ఈ పులుపు సూపర్ ఉంటుంది. ఇదిగో నేను చక్కగా ఉడకబెట్టుకుని క్రీమ్లాగా తీసుకున్నాను. ఇదిగో చింతపండు. ఓకేనమ్మా, మీరు పులుపుని బట్టి వేసుకోండి. కేజీకి 100 గ్రాములు చింతపండు, 150 గ్రాములు ఎండుమిరపకాయలు. ఎందుకంటే కారంతోనూ పట్టుకుంటాం, వాళ్ళు ఎండుమిరపకాయలతో పట్టమన్నారు కాబట్టి ఎండుమిరపకాయలతో పడుతున్నాను. ఓకేనమ్మా. ఇదిగో మనకి మీకు తగినంత ఉప్పు. నేనైతే మటుకు ఇక్కడ అరసాడు ఉప్పు పెట్టుకున్నాను. ఓకేనా. ఇదిగో ఇప్పుడు మనం ఇందులో వేసుకునే పోపులు: ఎండుమిరపకాయ, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. ఈ ఎల్లుల్లిపాయ నేను మిక్సీ పట్టుకుని పోపులో వేసుకుంటాను. అందులో రుబ్బకూడదు నిలవ పచ్చడికి. ఇది మనం మిక్సీ పట్టుకుని పోపులో వేసుకోవాలి. తర్వాత మీకు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే 2 స్పూన్లు ఆవు పిండి వేస్తాను అనమాట, అన్నీ రుబ్బుకున్న తర్వాత. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం ఎండుమిరపకాయలు ముందే వేపించేసుకుందాం. తర్వాత అవి తీసుకున్నాక గోంగూర వేపుకుందాం. ఓకే. చాలామంది శనగపప్పు మినపప్పు వేసి ఆడుతున్నారు. నిలవ పచ్చడి ఆగదు ఏమ్మా. మనకేమన్నా ఒక వారం రోజుల్లో అయిపోయే పచ్చడి అయితే శనగపప్పు మినపప్పు వేసి ఆడుకోవచ్చు. ఇవి ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి. ఇవి కూడా ఎండలో పెట్టుకున్నాను బాగు చేసుకుని. అది పోపులకి వేసుకోండి, పోపులకి వేసుకోవచ్చు. అంతేగాని నిలవ పచ్చడి శనగపప్పు మినపప్పులకే ఉండదు. ఇగో చక్కగా ఎండబెట్టి శుభ్రంగా తెచ్చుకున్నాను అనమాట. బయటే పెడుతున్న పొయ్యి ఉంది, అక్కడ ఎండ వచ్చింది సందులోకి. కెమెరాకి ఆందని చెప్పి మళ్ళీ అక్కడ ఆనకు పెట్టుకుందాం అంతే. లేకపోతే బయట కూర్చొని చూపిద్దని. ఇంకా ఉన్నాయి కదా పచ్చళ్ళు, చూపిస్తానమ్మా. మా మామిడి చెట్టు ఉంది సందులో, చక్కగా కూర్చొని చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ జీలకర్ర ఇందులో పోసే 10 గ్రాములు వేసుకోండి జీలకర్ర. ఇంగువ ఎలాగా పోపులోనే. మీకు పోపుకి సాయి మినపప్పు వేసుకోండి అమ్మ, బాగుంటుంది. కారంతో పట్టేది కూడా చూపిస్తాను, అది కూడా నిలవ పచ్చడే. భోజనాల్లో కాంటు బ్రాంబలకి ఎండి పెట్టినానంటే గోంగూర పచ్చడి ఉండాలి. మనకేమో అట్ల తత్తికి కంపల్సరీ ఉండాలి. గోంగూర పచ్చడితోనే లాస్ట్లో లెగుతారు. అది కొద్దిగా సాల్ట్ వేసుకుందామా. సాల్ట్ కూడా ఎండబెట్టుకున్నాను రా. ఇదిగో ఉంచుతున్నాను. ఇంకా ఇప్పుడు అంతా సాల్టే కదా వాడుతున్నాం, అది కూడా ఎండలో పెట్టుకోండి. గుజ్జు కూడా ఉడకబెట్టుకున్నానమ్మా.
వేడి నీళ్ళతో తీసుకుని ఇదిగో చక్కగా ఉడకబెట్టుకున్నా. అది ఏగిపోని కట్టేస్తున్నాను. మళ్ళీ గోంగూర పెట్టుకుందాం. ఓకేనమ్మా. ఎండుమిరపకాయలు వేపుకొని బయట పెట్టుకున్నాను చల్లారుతుందని. ఇదిగో ఇందులో చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి, అవి కూడా కోసేసింది మా అత్తయ్య. మా వదిన వాళ్ళ అమ్మ వచ్చింది. ఆవిడ బాగుంటాయమ్మ పుల్ల గోంగూర కదా. వేసాను, ఆయిల్ వేసాను కదా. ఆయిల్ వేసుకుని మూత పెడితే ఆవిరి వస్తుంది, అందుకని దగ్గరే ఉండి తిప్పుకోవాలి. ఒక కిలో నూనె పట్టిందమ్మా ఇది వేగడానికి. ఇదిగో చక్కగా మిక్సీ అయితే టైం పడుద్ది, గ్రైండర్లో వేసి రుద్దామని. ఓకేనమ్మా. ఇది ఇంతే తగ్గిపోయింది కదా. 2 కేజీల గోంగూర ఇది. ఓకే, చల్లారిపోద్ది, బయట పట్టుకెళ్ళి చూపిస్తా. బయట పెట్టుకున్నావురా గ్రైండరు. ఇది ఎక్కువ మళ్ళనమ్మ గ్రైండర్లో వేసుకున్నానే. మీకు కూడా గ్రైండర్ ఉంటే గ్రైండర్లోనే వేసుకోండి, ఏం పర్లేదు. అపార్ట్మెంట్లో గట్టయితే ఇబ్బంది పడిపోతాం అమ్మ గాలిలక. ఇదిగో మాకు గ్యాస్ బండ్లు కూడా ఇలా ఉంటాయి, బయట ఉంటాయిరా. ఇది గ్యాస్ బండ్ల మీద స్టాండ్ మాట, ఇలా బయట పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోను మనకి ఇదిగో ఇంకా మెత్తగా నలుగుతుందన్నమాట. గింజలు ఉంటాయి కదా ఎండుమిరపకాయలు, అది సరే చెప్పాను కదా చింతపండు, అది ఇలా చేసుకోవాలి. చింతపండు వేయకుండా చేస్తున్నారు, చింతపండు వేయాలమ్మా. అది ఎంత పుల్లగా ఉన్నప్పటికీ చింతపండు పడద్ది. అమ్మా ఇదిగో సాయమ్మ సీక్రెట్ ఏంటని చెప్పాను కదా, ఇదిగో ఆవు పిండి కూడా వేసేస్తున్నాను ఇందులో. ఎంతోనండి, ఒక అరకప్పుడు 2 కేజీలకి. ఇదిగో ఎంతకైనా ఉండదని సేపట్టు. అదిగో ఇది ఆపేస్తా. గింజ నలుగుద్ది ఇలాగైతే గ్రైండర్లో. ఓకేనమ్మా. గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకున్నాక ఎంతోసేపు నలగక్కల్లా. ఓకేనమ్మా. ఒకవేళ కారం అనుకుంటే గట్టి పెట్టుకోండి. అంతే. ఓకేనమ్మా. ఇదిగో అయిపోయింది, తీసేసుకుందామే. మళ్ళీ మీకు పోపుల దగ్గరికి వెళ్ళా చూపిస్తాను. ఓకేనమ్మా. ఓకేనమ్మా. అదిగో గ్రైండర్లో తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇలాగ చూడండి, ఇదిగో నేను అందులో ఆవు పిండి కూడా వేసుకున్నాను రుబ్బేటప్పుడే. ఇదిగో మినప్పప్పు, శనగపప్పు వేయను నేను. ఓకేనా. ఇవి ఆవాలం. క్యాంటరింగ్ వాళ్ళు అనుకో మనకు సాయంత్రానికి అయిపోతుంది కాబట్టి వాడు శనగపప్పులు అవి పోసుకుంటాడు, అలా కాదు. ఇదిగో ఇంగువ. ఇది ఒక దెబ్బ అయిన తర్వాత ఎండుమిరపకాయలు పోస్తాను. ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఎండిపోయి ఉన్నాయి, గలగలమంటున్నాయి. ఇలా మిక్సీ పట్టుకోండి అమ్మ. ఎల్లుల్లిపాయ చెత్త కొట్టకుండా ఒక్క రవ్వండి అలాగే వేసేటప్పటికి చక్కగా. మొత్తం అలా కేజీ నూనె ప్యాకెట్ పట్టిందమ్మా. కిలో పట్టింది మనకి, 1/2 కేజీ వేపుకున్నాం. 100 గ్రాములు ఎండుమిరపకాయలు అయిపోయాను. మళ్ళీ గ్రైండర్ నలగట్లేదని 2 గంటలు నూనె పోసుకోండి. వాటర్ గట్ట పోయికండి అమ్మ. గ్రైండర్కి వెళ్ళి నలగలేదు అనుకో కొద్దిగా నూనె పోసుకోండి, ఏం పర్లేదు. ఇది ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నా. కరివేపాకు వేసేస్తున్నా. ఇది ఒక అడావిడి.
ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకుందాం. ఇదే గోంగూర పచ్చడికి రుచి. వావ్, సూపర్. మిక్సీ పట్టుకోవాలి అలాగా బరగ్గా. అసలు ఇదే అసలు అదిరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంగి వేసేసుకుంటున్నాం. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది అన్నిటికీ శుద్ధికి పసుపు వేసుకుంటాం కొంచెం. అదిగో సరే, తిరిగిపోద్దన్నమాట. సూపర్ అంటే సూపర్. జన్మ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఒక్క ముద్దలో. ఉప్పు చూడాలనుకుంటే అన్నంలో కలుపుకొని చూడాలి. నిలవ పచ్చళ్ళకి అది కూడా చల్లారిపోని అన్నంలో పెట్టుకొని చూడాలి. ఉప్పు తేలుతుంది. వేడివేడి అన్నంలో కాదు, కొద్దిగా అన్నం చల్లారిపోని అన్నంలో వేసుకుంటే ఉప్పు పులుపు అన్ని కరెక్ట్గా తేలుతుంది. మేము ఏ పచ్చడైనా గిన్నెలో ముద్ద కలిపి పెడతాం ఎవరికైనా సరే. పోపు కూడా ఎగిందో లేదో తెలియడానికి అలా చల్లారిపోద్ది. ఈ పొంగు అంతే ఎగిపోయినట్లు లెక్క మనకమ్మా. ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చేసింది చూసారా. వెల్లుల్లిపాయ ఇంకెంతకన్నా ఏకకూడదు. ఇప్పుడు మనం కట్టేస్తున్నాం పొయ్య. చూడు బంగారం, అస్సలు ఇంగు ఫ్లేవర్ ఉంది, అదిరిపోయిందన్నమాట. అమ్మా అమ్మా ఇదిగో 2 కేజీల గోంగూరకి కిలో ప్యాకెట్ 7 శనగప్యాకెట్లు పెట్టేస్తుంది. అస్సలు ఓకేనమ్మా. ఇదిగో మరి సాయమ్మ స్టైల్లో చేశాను కాబట్టి మరి మా చివటం ఆడపడుసులు కానీ కోడళ్ళు కానీ అందరూ కూడా అడ్డాల సాయం పచ్చడి చూసి నేర్చుకుని చక్కగా పట్టుకోవాలి. మనకు గోంగూర దొరుకుతుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు చట్నీలు కావాలి. గోంగూర మంచి ప్రోటీను అమ్మ, ఐరన్ ఫుడ్. గోంగూర కంపల్సరీ తినాలి. కాకపోతే బీపీ ఉన్నవాళ్ళు కొంచెం వేసుకోవాలి. డైలీ మగవాళ్ళకి కూడా అంత ముద్దలు వేసుకుంటే చాలా శ్రేష్టం, ఆరోగ్యం అమ్మా. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి ఇప్పుడు లైన్గా నిలవ పచ్చళ్ళు పట్టుకుంటూ వస్తాను. నా స్టైల్లో చూసి చక్కగా మళ్ళీ మంచి కామెంట్లు పెట్టి అమ్మ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.